Students, this is Srinivasu, lecturer of computer science in ABN PRR College, Kovuru. Okay, today I have to discuss about pointer with arrays and null pointer. Okay, already you know arrays. Array అంటే ఏంటి? It is a collection of similar data elements into single unit. దాన్ని array అని అంటాం. ఇప్పుడు పాయింటర్ అంటే ఏంటి? A pointer is a address variable to points the address of another variable. ఇప్పుడు పాయింటర్లో అడ్రస్ని అరేని ఎలా అప్లై చేస్తామో ఈ టాపిక్ అనమాట. ఓకే, ఇప్పుడు నార్మల్గా మనం ఎరే అంటే డిక్లరేషన్ పార్ట్ ఎలా ఉంటుంది మనకి ఒకసారి ఎరే గురించి చూస్తే మనకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు నార్మల్గా మనకి ఎరే అంటే ఇక్కడ చూడండి, ఇది ఎరే. ఇప్పుడు ఇది డేటా టైప్, ఇది ఎరే నేమ్, ఈ ఎరే సైజ్. దీన్ని ఏమంటున్నాం మనం? పాయింటర్ వేరియబుల్ అని అంటున్నాం. ఇప్పుడు ఈ అరే ఆఫ్ ఎలిమెంట్స్ని పాయింటర్ ఉపయోగించుకొని ఎలా మనం అడ్రస్ని కాల్ చేస్తామో ఇక్కడ తీసుకుందాం. ఇప్పుడు సపోజ్ ఒక అరే ఏ ఆఫ్ 10 అని చెప్పు. ఏ ఆఫ్ 10 ఉన్నప్పుడు మనకి అరే ఎలా ఉంటుంది? సపోజ్ ఇది అరే. ఓకే, ఈ అరేలో మనకి 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 9 10. ఇది టోటల్ అరే సైజ్. మొత్తం ఎంత? 10. సైజు 10. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? అరే నేమ్ ఏంటి? ఏ. అరే నేమ్ ఏ. ఇప్పుడు ఇదేమవుతుంది? 0 అవుతుంది. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5 అండ్ సో ఆన్. ఏమవుతుంది? 9 అవుతుంది. అంతే కదా. 6 7 8 ఇది 9 అవుతుంది. అంటే ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ. ఇలా మనకి టోటల్గా ఎరే ఉంటుంది అనమాట. అంటే ఈ మొత్తం ఎంటర్ చేసిన వాల్యూ. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఎరేని పాయింటర్లో అప్లై చేస్తే ఇప్పుడు పాయింటర్ ఏం చేస్తుంది? అడ్రస్ని యాక్టివేట్ చేస్తుంది. మరి ఇందులో ఏ అడ్రస్ అని తీసుకోవాలి? ఇప్పుడు నార్మల్ వేరియబుల్ అనుకోండి, సింపుల్గా ఇప్పుడు సపోజ్ నార్మల్ వేరియబుల్ అయితే ఏమవుతుంది? ఒక వేరియబుల్ తీసుకున్నాం, సపోజ్ ఇంటూ n = 5 అన్నాం. ఇప్పుడు ఈ 5 ఏమవుతుంది? ఒక లొకేషన్ క్రియేట్ అయింది, ఇందులో 5 ఉంది. దీని పేరేంటి? n. దీని అడ్రస్ సపోజ్ 0 0 0 ఇలా 100 అనుకోండి. ఇది సింగిల్ వాల్యూ కాబట్టి దీని అడ్రస్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఎవరు? పాయింటర్ ఫైండ్ అవుట్ చేస్తుంది. సపోజ్ ఇదే అనుకోండి పాయింటర్ ptr. ఓకే, ఇలా ఫైండ్ అవుట్ చేస్తుంది. బట్ మరి ఎరేలో ఏం చేస్తుంది? ఎరేలో అయితే మనకి ఇక్కడ సైజ్ ఎంత చెప్పాం మనం? 10 చెప్పాం. అందులో ఫస్ట్ లొకేషన్ ఏమవుతుంది? ఏ ఆఫ్ 0. కాబట్టి పాయింటర్ ఏం చేస్తుంది అని అంటే టు రిప్రజెంట్ ఎరే డేటా విత్ పాయింటర్ వీ హ్యావ్ టు ఇనిషియలైజ్ ది ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్ టు ద పాయింటర్ వేరియబుల్. ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ ఎలిమెంట్ని ఇనిషియలైజ్ చేస్తుంది. ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఏంటి? ఏ ఆఫ్ 0. సెకండ్ ఎలిమెంటు ఏ ఆఫ్ 1, థర్డ్ ఎలిమెంటు ఏ ఆఫ్ 2 అండ్ సో ఆన్. ఏమవుతుంది ఇక్కడ? ఏ ఆఫ్ 9 వస్తుంది అన్నమాట. అంటే మొత్తం ఇక్కడ ఒక్కొక్క వాల్యూని అది ఇనిషియలైజ్ చేయాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్. ఇక ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్ అదే ఇక్కడ ఇచ్చే టు రిప్రజెంట్ ఎరే డేటా విత్ పాయింటర్స్ వీ హ్యావ్ టు ఇనిషియలైజ్ ది ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్ టు ది పాయింటర్. కాబట్టి ఇక్కడ మనం తీసుకుంటే ఇది ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, ఈ రిమైనింగ్ పార్ట్ ఏంటో ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఫ్రమ్ ద అబవ్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుంటే టు రీడ్ ద వాల్యూస్ ఫర్ ద ఏ ఆఫ్ 10 విత్ రెస్పెక్ట్ టు పాయింటర్స్ వీ హ్యావ్ టు అసైన్ అడ్రస్ ఆఫ్ ఫస్ట్ మెమరీ లొకేషన్. ఇక్కడ ఫస్ట్ మెమరీ లొకేషన్ అంటే ఏంటి? ఏ ఆఫ్ 0 అని చెప్పుకున్నాం కదా మనం. ఫస్ట్ మెమరీ లొకేషన్ ఏంటి? ఇక్కడ ఏమవుతుంది? ఇది ఏమవుతుంది? ఏ ఆఫ్
0 అవుతుంది. కాబట్టి అదే ఇచ్చాడు, వీ హ్యావ్ టు అసైన్ అడ్రస్ ఆఫ్ ఫస్ట్ మెమరీ లొకేషన్. ఫస్ట్ మెమరీ లొకేషన్ని మనం అసైన్ చేయాలి ఆఫ్ ఎరే వేరియబుల్ టు ది పాయింటర్ దట్ ఈస్ ptr ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్. నార్మల్గా అయితే ఏం తీసుకుంటాం, ఎరే కాదనుకోండి, ఇది లేదనుకోండి, సపోజ్ ఇది లేదండి, ఇది లేదు, ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ptr ఈక్వల్ టు ఇది తీసేస్తాం, అంతే కదా. కానీ ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఉంది కదా, కాబట్టి ఇక్కడ ఏం చేశాడు, ఇది మెన్షన్ చేశాడు అనమాట, ఇది మెన్షన్ చేశాడు, ఏది A0 ఫస్ట్, కాబట్టి ఫస్ట్ మెమరీ లొకేషన్. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు నౌ ఈ పీటీఆర్ ఏం చేస్తుంది అని అంటే రిఫర్స్ టు ద ఫస్ట్ ఎలిమెంట్ లొకేషన్ అరైవల్ని, ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ని మాత్రమే రెఫర్ చేస్తుంది. టు మూవ్ ద నెక్స్ట్ లొకేషన్, మళ్ళీ నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, పీటీఆర్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఇంక్రిమెంట్ అవ్వడం గురించి పీటీఆర్ ప్లస్ ప్లస్ అని చెప్పి తీసుకుంటాం. ఇలా మొత్తం ఆల్ ఎలిమెంట్స్ని రీడౌట్ చేయాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆల్ ఎలిమెంట్ని రీడౌట్ చేయాలి అని అంటే మనకి ఇక్కడ చూడండి, ఆఫ్టర్ రీడింగ్ ఆల్ ఎలిమెంట్ ద పాయింటర్ రిఫర్స్ టు ద అడ్రస్ లాస్ట్ ఏరే ఎలిమెంట్ లొకేషన్ డిపెండింగ్ అపాన్ ది కండిషన్. లాస్ట్ ఏరే ఏదైతే లొకేషన్ ఉందో ఆ లొకేషన్ తగ్గట్టుగా కండిషన్ అప్లై చేసి టు రైట్ వాల్యూస్ ఫ్రమ్ స్టార్టింగ్ ఇండెక్స్ అగైన్ ద పాయింటర్ షుడ్ ఏమవుతుంది, పీటీఆర్ ఈక్వల్ టు అడ్రస్. ఎవ్రీ టైము ఫస్ట్ లొకేషన్ చెక్ చేసుకుంటుంది, మళ్ళీ పాయింటర్ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ ఇలా కంటిన్యూషన్గా లాస్ట్ వాల్యూ ఎంత అవుతుందో ఆ వాల్యూ కండిషన్ బేస్ చేసుకొని అది లూప్ క్రియేట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా మనకి చూస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ బేస్ చేసుకుంటే మనకి చూడండి, టు ప్రింట్ ది ఆల్ ఎలిమెంట్స్ ద పాయింటర్ వేరియబుల్ షుడ్ ఇంక్రిమెంట్ పీటీఆర్, అంతే కదా. పాయింటర్ వేరియబుల్ ఏమవుతుంది, ప్రతి ఎవ్రీ టైము ఇంక్రీజ్ అవుతుంది. కన్సిడర్ ఎన్ అరే, ఒక అరే తీసుకున్నాం, ఆ అరే నేమ్ ఏంటి, A10 విచ్ n ఈక్వల్ టు 5, అంటే నార్మల్ సైజ్ ఎంత అని చెప్పుకున్నాం మనం, 5 అని చెప్పాం. అరే సైజ్ 5, అందులో ఎలిమెంట్స్ నేను మ్యాక్సిమం 10 తీసుకున్నాను, 5 ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి పాయింటర్ వేరియబుల్ తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇనిషియలైజ్ చేసేది ఏంటి, పీటీఆర్. కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నౌ పీటీఆర్, ఈ పీటీఆర్ ఏం చేస్తుంది, రిఫర్స్ టు ద ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్, వీ రీడ్ ద వాల్యూ ఎట్ ది అడ్రస్ లైక్ scanf %d, ఎందుకంటే ఇంటీజర్ కదా కాబట్టి %d. ఇక్కడ స్టార్ అని ఉండదు, పీటీఆర్ ఏం చేస్తుంది, ఎప్పుడూని అడ్రస్ని రెఫర్ చేస్తుంది కదా, ఇదిగోండి అడ్రస్. టు రీడ్ నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ ద అరే వీ షుడ్ ఇంక్రిమెంట్ పీటీఆర్, దట్ ఈస్ పీటీఆర్ ప్లస్ ప్లస్, పీటీఆర్ ప్లస్ ప్లస్, అది పీటీఆర్ ప్లస్ ప్లస్. ఈ విధంగా మనకి ఉంటుంది. సేమ్ ఇందాక చెప్పినట్టే టు ప్రింట్ ఆల్ ఎలిమెంట్స్ అరే వీ హ్యావ్ టు ఇంక్రిమెంట్ పీటీఆర్ వేరియబుల్ యాజ్ పీటీఆర్ ప్లస్ ప్లస్. ఎవ్రీ టైమ్ ఏం చేస్తుంది, టు అసైన్ ద అరే ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్ టు ద పీటీఆర్, దట్ ఈస్ పీటీఆర్ ఈక్వల్ టు A0. కాబట్టి ఈ విధంగా మనకి పాయింటర్ వేరియబుల్ ఎప్పుడు ఇనిషియలైజ్ చేస్తామంటే ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ని ఇనిషియలైజ్ చేసి పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం ఒక సింపుల్ ఒక ప్రోగ్రామ్ చూస్తే ఆ ప్రోగ్రాంలో ఎరే కాన్సెప్ట్ని పాయింటర్లో ఎలా అప్లై చేసామో ఒకసారి చూడొచ్చు. ఓకే, చూడండి, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, ఇట్ ఈజ్ ఏ హెడర్ ఫైలు, ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద హెడర్ ఫైలు, వాయిడ్ మెయిన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ పాయింట్ ఏంటి మనకి, ఏంట్ ఇక్కడ ఇంట్ n అంటే నెంబర్ ఆఫ్ సైజు, ఎరే సైజు, A10 అంటే అందులో ఉన్న ఎలిమెంట్స్, పాయింటర్, అందులో ఉన్న ఎలిమెంట్స్ ఒక్కొక్కటి ఎలిమెంట్ అనేది ఇక్కడ టోటల్ వాల్యూస్ని ఒకేసారి మనం చూపించాలి కాబట్టి ఇక్కడ లూప్ తీసుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్క వాల్యూని ఐడెంటిఫై చేయడానికి క్లియర్ స్క్రీన్, కన్సోల్ క్లియర్ అవ్వాలి. ఎంటర్ అరే సైజ్, సపోజ్ సైజ్ ఎంత ఉంది, n5 అనుకున్నాం అనుకోండి. ఓకే, యావరేజ్గా 5 తీసుకున్నాం అనుకోండి, n ఎంత తీసుకున్నాం, 5 తీసుకున్నాం. అప్పుడు అది స్కాన్ చేసి ఇక్కడ చూడండి, ఇదే మెయిన్, పీటీఆర్ ఈక్వల్ టు %, ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ని ఇనిషియలైజ్ చేస్తాం మనం, ఇది ఇనిషియలైజ్ చేసే పార్ట్ అనమాట. కాబట్టి ఇక్కడ చూస్తే రీడింగ్ array element using
పాయింటర్ వేరియబుల్ ఉపయోగించుకొని ఒక్కొక్క ఎలిమెంట్ని రీడ్ చేయడం ఎలాగా అని చెప్పి తీసుకుంటే, ఫర్ i ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అంటే i వాల్యూ n 5 వచ్చేంత వరకు తీసుకొని i ప్లస్ ప్లస్ స్కాన్ పీటీఆర్నే కదా మనం తీసుకోవాలి. మరి పీటీఆర్ ఇక్కడేంటి సైజ్ n కాబట్టి ఇది, కానీ ఇక్కడేంటి పాయింటర్ కాబట్టి పాయింటర్ని తీసుకుంటాం. ప్రింటింగ్ అరే ఎలిమెంట్స్ మనం లూప్ తీసుకుంటున్నాం చూడండి. ఇక్కడ అరేలో ఎన్ని ఎలిమెంట్, సింగిల్ ఎలిమెంట్ ఉండదు కదా, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి మనకి బెస్ట్ లూపింగ్ స్టేట్మెంట్ ఏంటి ఫర్ కాబట్టి ఫర్ లూప్ తీసుకుని, ఈ ఫర్ లూప్లో ఏమవుతుంది, ఎవ్రీ టైము పీటీఆర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు వరకు అని అంటే ఎన్ వాల్యూ మ్యాచ్ అయ్యేంత వరకు, అంటే ఫాల్స్ కండిషన్ వచ్చేంత వరకు లూప్ రిపీట్ అవుతుంది. అది రీడ్ వాల్యూ చేస్తుంది. మళ్ళీ అది మనకి ఓకే ప్రింట్ చేయడానికి ఏంటి, సేమ్ ప్రింట్ ద అరే ఎలిమెంట్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇక్కడ చూడండి స్టార్ పీటీఆర్ అంటే ఏంటి అని అంటే అరే అడ్రస్లో ఉన్న వాల్యూని అది తీసుకొస్తుంది. ఇదేంటి అడ్రస్ని తీసుకొస్తుంది, అంటే అడ్రస్ని చూపిస్తుంది. ఇక్కడికి వచ్చేదానికి ఏమవుతుంది అని అంటే, సపోజ్ నేను 5 తీసుకుంటే 5 సంబంధించి 1 2 3 4 5. ఇప్పుడు ఈ అడ్రస్ తర్వాత ఈ అడ్రస్ తర్వాత ఈ అడ్రస్ తర్వాత ఈ అడ్రస్ తర్వాత ఈ అడ్రస్, ఇలా ఒక్కొక్క అడ్రస్ని రీడ్ చేస్తుంది. రీడ్ చేసిన తర్వాత ఆ ఒక్కొక్క అడ్రస్లో ఉన్న వాల్యూని అది ప్రింట్ చేయడం గురించి ఏం చేస్తున్నాం, పీటీఆర్ హ్యాష్ట్రిక్ పీటీఆర్ అంటే ఆ పాయింటర్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని చూపిస్తుంది. చూపించి మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ చూపిస్తుంది అలా అప్ టు కండిషన్ ఫాల్స్ వచ్చేంత వరకు తీసుకుంటుంది అన్నమాట. ఓకే, ఈ ప్రోగ్రామ్ని వన్స్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది చూడండి, 5 వచ్చింది. అరే ద ఎలిమెంట్స్ ఇంటూ ది అరే, ఒక్కొక్క ఎలిమెంట్ని స్కాన్ చేస్తుంటే 10 20 30 40 50 వచ్చింది. అంటే మనం స్కాన్ చేస్తున్నాం అంటే ఒక్కొక్క ఎలిమెంట్స్ మనం ఎంటర్ చేస్తున్నాం కదా, అది తీసుకు 10 20 30 50. ఈ విధంగా మనకి అరే కాన్సెప్ట్ని మనం పాయింటర్లో అప్లై చేస్తే మనం ఇక్కడ ఏ యూజ్ చేసాము అని అంటే, మేజర్గా చెప్పాలనుకుంటే ఇది ఇనీషియలైజేషన్ పార్ట్లోకి వెళితే, ఇది స్కానింగ్లోకి వెళ్తే నెక్స్ట్ ఓకే రీడ్ పార్ట్లోకి ఏమొస్తుంది, ఇది వస్తుంది రీడ్ పార్ట్లోకి, ఇది ప్రింట్ పార్ట్లోకి వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనకి అరే విత్ పాయింటర్స్ అని చెప్పి చెప్తుంది. తర్వాత ఇందులోనే ఇంకో చిన్న స్మాల్ కాన్సెప్ట్ ఉంది, అదేంటంటే నల్ పాయింటర్. నార్మల్గా పాయింటర్ ఏం చేస్తుంది, 2 పాయింట్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్, ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ని పాయింట్ చేస్తుంది. నల్ పాయింటర్ అంటే ఇట్స్ నథింగ్, ఏ పాయింటర్ వాల్యూ విచ్ ఈజ్ నాట్ ది అడ్రస్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఫంక్షన్. ఏ యొక్క ఆబ్జెక్ట్ కానీ ఫంక్షన్ గురించి కానీ వేరియబుల్స్ కానీ అడ్రస్ని ఇవ్వకపోతే, నాట్ ది అడ్రస్, దెన్ నల్ పాయింటర్. ఏ నల్ పాయింటర్ పాయింట్స్ టు నథింగ్. ఓకే, ఇక్కడ సార్ అబ్జర్వ్ చేస్తే తెలుసు, యూ కెన్ యూస్ ద నల్ ఇట్ ఈజ్ ఏ కాన్స్టెంట్ వాల్యూ, NULL నల్, ఇది క్యాపిటల్ లెటర్లో తీసుకోవాలి, కాన్స్టెంట్ వాల్యూ టు అసైన్ ఎనీ పాయింటర్ సో దట్ ఇట్ విల్ నాట్ పాయింట్ టు ఎనీ ఆఫ్ ద మెమరీ. ఏ మెమరీ లొకేషన్ని పాయింట్ చేయకూడదు అనుకున్నప్పుడు మనం నల్ అనేది చెప్పి తీసుకుంటాం. దానికి ఎగ్జాంపుల్కి సింటాక్స్ ఏముంది చూడండి, స్టార్ పీటీఆర్ ఈక్వల్ టు నల్, ఇది సింటాక్స్ అనమాట. దాని పీటీఆర్ ఈజ్ నల్ పాయింటర్. ఇప్పుడు ఇక్కడ పీటీఆర్ ఏమవుతుంది, పాయింటర్ వేరియబులే, దేని పాయింట్అవుట్ చేస్తుంది అంటే నల్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఒకవేళ డిఫాల్ట్గా ఇలా ఇవ్వకపోతే 0 ఇచ్చినా సరిపోతుంది. డైరెక్ట్లీ టు ద వీ కెన్ ఆల్సో అసైన్ 0 డైరెక్ట్లీ టు ద పాయింటర్. ఒకవేళ ఇలా ఇచ్చినా ఒకటే, ఇలా ఇచ్చినా ఒకటే. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఏ వ్యాలిడ్ ఎక్స్ప్రెషన్, ఇది కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏ నల్ కాన్స్టెంట్ డిఫైన్ ఏ మెనీ హెడర్ ఫైల్స్. ఈ నల్ కాన్స్టెంట్ని ఎక్కడెక్కడ ఏ హెడర్ ఫైల్స్ని సపోర్ట్ చేస్తుంది అని అంటే stdio.h, stdefinition.h, library.h. మనం ఎక్కువగా ఏది వాడుతున్నాం, ఈ నల్ కాన్స్టెంట్ అనేది ఇందులో తీసుకుంటున్నాం. ఏది మ్యాక్సిమం మనం అప్లై చేసేది ఏంటి అని అంటే
ఇందులోనే stdio.hలో ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు చిన్న ప్రోగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ప్రోగ్రామా నల్ పాయింటర్ చూడండి. ఇక్కడ ఇంట్ నమ్ ఈక్వల్ టు నల్ అని చెప్పి తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం నల్ పాయింటర్ను అప్లై చేస్తున్నట్టు అనమాట. అంటే పాయింటర్లో పాయింటర్ వేరియబుల్కి ఏం అప్లై చేస్తున్నాం, మనం నల్ని అప్లై చేస్తున్నాం అనమాట. కాబట్టి ఈ నల్ ఏం చేస్తుంది అంటే ఏ పాయింటర్ వాల్యూ విచ్ ఈజ్ నాట్ ది అడ్రస్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్. ఏ పాయింటర్ వేరియబుల్ అయితే అడ్రస్ ఓకే ఎటువంటి అడ్రస్ను పాయింట్ చేయదో, ఏ పాయింటర్ అయితే ఎటువంటి అడ్రస్ను పాయింట్ చేయదో ఆ టైప్ ఆఫ్ పాయింటర్ని ఏమంటారు అని అంటే నల్ పాయింటర్ అని చెప్పి అంటారు. ఓకే, థ్యాంక్ యూ.